2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 మంది ఎంపీలు వస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పాలన తెస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో తన పాలన స్టార్ట్ చేశారు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చాలా విమర్శలు చేశాయి జగన్ మీద. కానీ ఇంత దారుణమైన పాలన ఉంటుందని చెప్పి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్గా వచ్చిన ఫలితాలు చూస్తే అర్థమైంది మరి జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దారుణాతి దారుణంగా ఉందో అని చెప్పి. సో 2019 నుంచి 2024 వరకు మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజల్ని పీకుతున్నారు వైసీపీ నేతలు అన్నది ప్రధానంగా ఆరోపణ. దాంతోపాటు కొంతమంది జగన్ అండతో అధికారులు రెచ్చిపోయారట. అలా రెచ్చిపోయిన అధికారుల పేర్లు, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు లోకేష్ రాసుకుంటూ వచ్చారు ఒక బుక్లో. అదే నా వెనకాల ఇక్కడ కనిపిస్తోంది రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో రాశారు లోకేష్ ఎవరెవరు, ఎంఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు, చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి అనకొండలా తిమింగలంలా ప్రజాధనాన్ని మింగేసిన నాయకుని వరకు ప్రతి ఒక్కరి పేరు ఈ రెడ్ బుక్లో ఉంది. ఈ రెడ్ బుక్లో సో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఆ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన మీద కేసు కూడా పెట్టారు. సిఐడి కేసు కూడా పెట్టింది. అంత దారుణంగా ఉంది పరిస్థితి ఆ కాలంలో. సో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఈ రెడ్ బుక్కి సంబంధించి ఒక మాట అన్నారు. ఆ మాట విన్న తర్వాత నేను మిగిలింది చెప్తాను. అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. భయం మా బయటడం లేదు. జగన్ అంకల్ ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. సో అది పరిస్థితి. వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానంటే వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ జగన్ ఎద్దేవా చేశారు. చాలా ర్యాగింగ్ చేశారు లోకేష్ని. కానీ ఇప్పుడుంది అసలు విషయం. వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో ఇంకా చాలా చోట్ల హోర్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ ఇలాంటి హోర్డింగ్సే ఈ రెడ్ బుక్తో. దానిలో చంద్రబాబు నాయుడు ఫోటో ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఫోటో మరోవైపు కూడా కనిపిస్తోన్న పరిస్థితి. ఇంతకీ లోకేష్ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? అధికారం అండ చూసుకుని విర్రవేగిన అధికారులు ఎవరు? 2014 నుంచి 19 వరకు జగన్ ప్రభుత్వంలో ఉన్న చాలామంది అధికారులు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు అన్నది లోకేష్ ఆరోపణ. యువగడం పాదయాత్రలో ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను, ఇది లోకేష్ శపథం అంటూ చెప్పిన పరిస్థితి. ఎన్నికలు పూర్తయ్యాయి. జగన్ నాయకత్వంలోని వైసీపీ తుక్కుగా ఓడిపోయింది. ఫ్యాన్కి తుప్పు పట్టి స్క్రాప్కి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు లోకేష్ చెప్పినట్టుగానే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని అంటూ ఉన్నారు లోకేష్. ఆ బాధ్యత తానే తీసుకుంటానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాగళం యువగడం పాదయాత్రలోనే చెప్పేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చేశారు. ఒక్కొక్కరుగా లోకేష్ రెడ్ బుక్లో ఉన్న వారి మీద జ్యుడిషియల్ విచారణ చేసి అవసరమైతే డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడారని తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద జరిగిన దాడులు, కక్ష సాధింపు చర్యలు అన్నీ ఇన్ని కావు. ఈ వేధింపులకు భయపడి కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరికొందరు ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నియంతలా పాలించిన జగన్ పీడ విరగడవడంతో వాళ్ళంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. జగన్ను దించి వైసీపీని అధపాతాళానికి తొక్కేయడంలో టీడీపీకి గోరంత దీపమై సహాయపడ్డ పవన్ ప్రయత్నానికి 5 కోట్ల మంది ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మానసికంగా అత్యాచారం చేసిన ఏ ఒక్క వైసీపీ నేతను వదిలేది లేదంటూ ఉన్నారు జనసేన నేతలు. తన తల్లిని దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానించిన వల్లభనేని వంశీ, కొడాలి నానిలను బహుశా లోకేష్ అస్సలు వదిలిపెట్టారు. ఈ భయంతోనే వంశీ ఇప్పటికే తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ పారిపోయారు.
కొడాలి నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఇక మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డిలకు ట్రీట్మెంట్ తప్పదని, అధికారంలో ఉండగా పవన్, లోకేష్ల మీద నోటికొచ్చిన చిల్లర ఆరోపణలు చేసిన ఆర్కే రోజాకు వెరీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక జగన్నామస్మరణ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వారిని వేధించిన వైసీపీ పెద్దలైన సజ్జల, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డిల కళ్లల్లో ఆనందాన్ని వెతికిన ప్రభుత్వ అధికారుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయట. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, జగన్ చుట్టూ కోటరీగా ఉన్న ప్రముఖ అధికారి ధనుంజయ రెడ్డి, వైసీపీ ఖాకీగా పేరున్న కొల్లి రాఘవరెడ్డిల పేర్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న వైసీపీ విధేయుల పేర్లను లోకేష్ తన రెడ్ బుక్లో నమోదు చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ల ఫోటోలతో ఉన్న లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలోని ప్రముఖ నగరాల్లో వెలుస్తూ ఉన్నాయి. ఈ హోర్డింగ్స్ను చూసి గత 5 ఏళ్ల పాటు అధికార మదంతో విర్రవీగిన అధికారులకు ముచ్చెమటలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ హయాంలో పందికొక్కుల్లా ప్రజాధనాన్ని మింగిన సలహాదారులు, నామినేటెడ్ పోస్టుల్లో నానా హడావుడి చేసిన ప్రబుద్ధులు రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా రాజీనామాలు చేయకుండా దాక్కున్న నాయకులతో రాజీనామాలు చేయించే పనిలో ఉన్నారు కొందరు అధికారులు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాల మీద విషం కక్కిన సజ్జల ఆ పదవికి రాజీనామా చేశారు. సజ్జలకు ఇచ్చిన భద్రతను కూడా ప్రభుత్వం తీసేసింది. సహజంగా అధికారం కోల్పోయిన వాళ్ళ మీద సానుభూతి ఉంటుంది. కానీ ఏపీలో తుక్కు అయిపోయిన ఫ్యాన్ పార్టీ నాయకుల మీద ప్రజలకు ఏమాత్రం సానుభూతి లేదు. పైగా ఇలాంటి నియంత నాయకులకు బాగా అదేదో అంటారు కదా, డాష్ తీరింది అని అనుకునే దుస్థితిలోకి వచ్చేసింది వైసీపీ. ఇప్పటికే జక్కంపూడి రాజా, రాజానగరం మాజీ ఎమ్మెల్యే లాంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాహాటంగానే జగన్ చుట్టూ ఉన్న ఈ కోటరీపై అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. మరికొందరు నేతలు కూడా ఇదే బాటలో నడుస్తారని తెలుస్తోంది. అధికారం అనేది ప్రజలకు మంచి చేయడానికి దేవుడిచ్చిన మహదావకాశంగా భావించాలి. అంతేగాని వ్యక్తిగత అవసరాల్ని తీర్చుకోవడానికి, ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి వాడుకోకూడదు. ఇక లోకేష్ రెడ్ బుక్లో చాలామంది మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటారు ఆర్కే రోజా. ఆ తర్వాత వల్లభనేని వంశీ. పర్యాటక మంత్రిగా రోజా చేసిన అవినీతిని వెలికి తీసే పని మొదలుపెట్టారట లోకేష్. అలాగే వల్లభనేని వంశీపై ఉన్న కేసుల్ని తిరగదోడే అవకాశం స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని ఆదుకున్న తన అన్నలాంటి పవన్ను మానసికంగా హింసించిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నాయకుల అవినీతి చిట్టాను బయటకు తీస్తూ ఉన్నారు లోకేష్. అధికారంలో ఉండగా అహంతో చిన్న పెద్ద తేడా లేకుండా, మంచి చెడులతో పని లేకుండా కొందరు టీడీపీ నాయకులకు నానా రకాలుగా నరకయాతన చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర కుమారెడ్డి పట్టాభి లాంటి నాయకులకు చుక్కలు చూపెట్టారు. అరెస్ట్ చేసి నానా రకాలుగా హింసించారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కూడా అశోక్ గజపతిరాజును మానసికంగా హింసించారు జగన్. తప్పు చేస్తే శిక్షించడం తప్పు కాదు, కానీ రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి హింసించడం పాపం. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వదిలిపెట్టినా నారా లోకేష్ మాత్రం తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. తన తల్లిని దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టరు లోకేష్. రెడ్ బుక్లో రాసిన ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క నాయకుడికి లోకేష్ ట్రీట్మెంట్ తప్పకపోవచ్చు. మరి ఆ ట్రీట్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో వేచి చూడాలి. ఇంతకీ లోకేష్ రెడ్ బుక్లో ఉన్న అధికారుల, నాయకుల పేర్లు ఒకసారి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చదువుతాను. ధనుంజయ రెడ్డి, రీసెంట్గా జక్కంపూడి రాజా కామెంట్ చేశారు కదా, ధనుంజయ రెడ్డి అంత చెత్త అధికారిని నేను చూడలేదు నా రాజకీయ జీవితంలో అని చెప్పి. ఏదైనా ప్రజా సమస్య కోసం, ఏదైనా నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకునే క్రమంలో ఆ అధికారి దగ్గరికి వెళ్తే కనీసం రెస్పాండ్ అవ్వకుండా బయట నిలబెట్టి ఇబ్బంది పెట్టి ఇంకా చాలా ఆ రకంగా ఎమ్మెల్యేలన్నీ అవమానిస్తూ ఉంటే మరి వాళ్ళు ప్రజలకు చేరువయ్యేది ఎలా? జక్కంపూడి రాజా ఓడిపోయే నాయకుడు కాదే. అటువంటి నాయకుడు ఓడిపోయాడు అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి, ఒక చరిష్మా, ఒక క్రేజ్, ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి కొడుకు జక్కంపూడి రాజా. అలాంటి నాయకుడు ఓడిపోయాడంటే చిత్తుగా అర్థం చేసుకోవాలి ఎంత చెత్తగా ఉందో జగన్ పాలన అని చెప్పేసి. సో ఇంకా చాలామంది పేర్లు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. మరి జవహర్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి కదా. మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, ధనుంజయ రెడ్డి ఆల్రెడీ వి డిస్కస్డ్. వైసీపీ ఖాకీగా పేరుంది కొల్లి రాఘవరెడ్డి. అంటే అధికారం అండ చూసుకుని
మనం ఏం చేసినా చెల్లుతుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎవరికైనా, ఏ ప్రజాప్రతినిధికైనా, ఏ అధికారికైనా ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ అండ చూసుకుని సజ్జల, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి రెడ్లందరి కళ్ళల్లో ఆనందం వెతుక్కున్న, ఈ 5 ఏళ్ల పాటు ఆనందం వెతుక్కున్న కొన్ని వందల మంది అధికారుల పేర్లు లోకేష్ ఈ బుక్లో పొందుపరిచారట. దాంతోపాటు కొంతమంది నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ పేర్లు 1 by 1 చదువుతాను. తమ్మినేని సీతారాం స్పీకర్ అంటే ఎలా వ్యవహరించాలి? పక్షపాత రహితంగా వ్యవహరించాలి. స్పీకర్ అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డవాడే. ఆ చైర్లో కూర్చున్నప్పుడు తమ భేదాలు చూపించకూడదు. అలాంటి స్పీకర్ ఎంత హుందాగా ఉండాలి. కానీ అలా కాదు. వైసీపీ నాయకులకు ఒక రకంగా, టీడీపీ నాయకులకు ఒక రకంగా, నారా లోకేష్ తల్లిని వల్లభనేని వంశీ విమర్శిస్తూ ఉంటే, అనరాని మాటలు అంటూ ఉంటే, సభలోనే లేని వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే, కనీసం వైసీపీ నాయకుల్ని, సొంత పార్టీ నాయకుల్ని వారించలేని దారుణమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నారని అర్థం చేసుకోవాలనుకుంటా. ఇంకా ఆయన పేరు, తమ్మినేని సీతారాం పేరు లోకేష్ ఆల్రెడీ ఈ బుక్లో రాశారని మాకున్న సమాచారం. ఇక ఎలా వ్యవహరించారంటే తమ్మినేని సీతారాం స్పీకర్ చైర్లో ఉండి జగన్కి తొత్తులా వ్యవహరించారు. నెక్స్ట్ సీదిరి అప్పలరాజు మంత్రి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 10వ తరగతిలో ప్రతిభ అవార్డు ఏదో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్న వ్యక్తి ఎవరు? మన సీదిరి అప్పలరాజు. అలాంటి వ్యక్తి వయసుకైన గౌరవం ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, లోకేష్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అధికారం ఉంది కదా, జగన్ మా వెనకాల ఉన్నాడు కదా, మనం శాశ్వతంగా ఉంటాం కదా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే, మరి చాలా ఆరోపణలు ఆయన మీద, అవినీతి ఆరోపణలు. ఆయన మత్స్యశాఖ మంత్రిగా చాలా 100 కోట్ల అవినీతి చేశారు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. సో నెక్స్ట్ ఈ బుక్లో ఉన్న పేరు సీదిరి అప్పలరాజు. నెక్స్ట్ అవంతి శ్రీనివాస్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారారు. పార్టీ మారడం ఏం తప్పేం కాదు, పార్టీ మారడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. లోకేష్ అన్నలాంటి పవన్ కళ్యాణ్, లోకేషే అన్నారు చాలా సందర్భాల్లో. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక అన్నలా ఆదుకున్నారు అని చెప్పి నారా భువనేశ్వర్ గారే అన్నారు ఒకానొక సందర్భంలో. మరి అలాంటి అన్నను ఉద్దేశించి అవంతి శ్రీనివాస్ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి అవంతి శ్రీనివాస్కి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? ఒకానొక సమయంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో చిరంజీవి గారే కదా ప్రజారాజ్యం పార్టీలో. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే కదా భీమిలి నుంచి. సో నెక్స్ట్ ఈ బుక్లో ఉన్న నెక్స్ట్ పేరు చెప్తా. గోరంట్ల మాధవ్. ఒక ఎంపీ స్థానంలో ఉన్నాం, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం, ఆల్రెడీ ఒక పోలీస్ జాబ్ వెలగబెట్టి పోయిన రాజకీయ నాయకుడిగా అప్గ్రేడ్ అయ్యాం మనం అనే ఇది లేకుండా విప్పి చూపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని చాలా మాట్లాడినారు. నెక్స్ట్ పేరు అదే గోరంట్ల మాధవ్. ఇక మిథున్ రెడ్డి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి, ఆల్రెడీ ఇప్పుడు కూడా ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుల్ని ఓడించవచ్చు, తప్పు లేదు. ఆ ఓటమి ఎలా ఉండాలి అంటే ఓడించడం అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పి, ప్రతిపక్షాలు చాలా దారుణమైనవి, ప్రతిపక్షాలు జగన్ రెడ్డి దేవుడు, మేము అద్భుతంగా పరిపాలన చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఓడించడానికే మిథున్ రెడ్డి పిఠాపురంలో ఫోకస్ చేశారు. కుప్పంలో ఓడించడానికి, వైనాడ్ కుప్పం అన్నారు కదా, కుప్పంలో ఓడించడానికి కూడా ఫోకస్ చేశారు. నారా లోకేష్ని ఓడించడానికి ఫోకస్ చేశారు. ఎలా ఫోకస్ చేశారు? ప్రజల దగ్గరికి వెళ్ళి కాదు, రకరకాలుగా ఫోకస్ చేశారు. సో ఈ బుక్లో మిథున్ రెడ్డి పేరు కూడా ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నిజంగా చెప్పాలంటే ఆయన మంత్రి పదవి ఎప్పుడూ అడగల జగన్ ప్రభుత్వంలో. అంతకు మించిన అధికారాలు ఆయనకు ఉన్నాయి. అంటే ఒక ఏరియా మొత్తం ఆయనకి ఇచ్చేశారు. అలాంటి ఇది. అండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్టుని బేస్ చేసుకుని ఆయన బియ్యం అక్రమ ఎగుమతి, దాంతోపాటు డ్రగ్స్ రవాణా, ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ రెడ్ బుక్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరును పొందుపరిచి ఎంక్వైరీ చేయబోతూ ఉన్నారు.
ఆల్రెడీ ఇంక్లూడెడ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు. అండ్ తన అన్నలాంటి పవన్ కళ్యాణ్ని ఎన్ని మాటలు అన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీకు తెలుసు కదా. సో అది కూడా అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అన్న చాలామందిని కూడా పవన్ కళ్యాణ్ని తన అన్నలాంటి పవన్ కళ్యాణ్ని అనరాని మాటలని తన తల్లిని అంటే పవన్ కళ్యాణ్ గారు మదర్ అంజనమ్మ గారిని, మేడం అంజనమ్మ గారిని కూడా చాలా మాటలన్నీ ఇలా ఈ కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. రాజకీయాలు అనేది సద్విమర్శలు ఉండాలి, హుందాగా ఉండాలి, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పెళ్ళాల గురించి, అమ్మల గురించి మాట్లాడారు. సో అలా మాట్లాడిన వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకటి కాబట్టి ఆయన పేరు కూడా ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ మార్గాని భారత్, రాజమండ్రి మాజీ ఎంపీ, ఆయన ఓడిపోయారుగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పేరు కూడా ఈ బుక్లో ఇంక్లూడ్ చేశారు. అవినాష్ రెడ్డి, వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకా ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత నందిగం సురేష్ టీవీ డిబేట్ల ద్వారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఎన్ని మాటలు అన్నారు ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి నందిగం సురేష్ కూడా ఈ బుక్లో నారా లోకేష్ ఇంక్లూడ్ చేశారు. ఇక జోగి రమేష్ హిట్ లిస్ట్లో ఉన్నారు. లోకేష్ హిట్ లిస్ట్లో ఈ బుక్లో ఫస్ట్ టాప్ 10 పేర్లలో ఈ పేరు ఉంటుందేమో. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నందుకు ఎవరు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ప్రస్తుత ఎమ్మెల్యే, నర్సీపట్నం ఎమ్మెల్యే, అప్పుడు ఒక మాట అన్నందుకు జోగి రమేష్ కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా ఆ సభలో, ఆ స్టేజ్ మీద, మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రుడిని వారించలేదే అని చెప్పి కోపం వచ్చి జోగి రమేష్కి కరకట్ట మీదకి వచ్చి కర్రలు రాళ్ళు తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చారు. ఎంత దాడి అంటే దొరికితే మరి దాడి అంటే చూసాం కదా, విజువల్స్ కూడా మనం చూసాం. కర్రలు, ఇనుప రాడ్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని వచ్చేసారు. ఆ తర్వాత జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది. జోగి రమేష్ మరి లోకేష్ మనసులో పెట్టుకుంటారు కదా, తప్పు జరిగింది కదా అక్కడ. జోగి రమేష్ నెక్స్ట్ కోడిగుడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇది నేననే మాట కాదు, వాళ్ళనే మాట. లోకేష్ అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, ఇంకా చాలామంది నాయకులు అన్నారు. గుడివాడ అమర్నాథ్ అధికారాన్ని చూసుకుని జగన్ ఉన్నాడు కదా అనే ఒక ధైర్యంతో ఎన్ని మాటలు అన్నారో చూసాం కదా. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారంటే లేదు, అదేదో కోడిగుడ్డు తీరి ఏదో చెప్పుకుని వచ్చారు. ఇంకా చాలా చెప్పారు. ఒక పక్కేమో కేటీఆర్ ఇక్కడ పరిశ్రమల మంత్రిగా ఎన్ని పెట్టుబడులు తెచ్చారు ఏంటి అనేది అందరికీ తెలుసు కదా. దాన్ని కంపేర్ చేస్తే అమర్నాథ్ ఏం తీసుకురాలా, దానికి గల డిఫరెంట్ కారణాలు చెప్పారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ని పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్, ప్యాకేజీ స్టారు, ఇంకా కొత్త పేర్లు పెట్టారు. కాబట్టి ఈ బుక్లో గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ఉంది. ఇక టీటీడీ చైర్మన్ రీసెంట్గా రిజైన్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీలో ఆయన చేసిన అవినీతి వెలికి తీసే పనిలో పడ్డారు లోకేష్. భూమన కరుణాకర్ రెడ్డి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా టీటీడీ చైర్మన్గా చేశారు కాబట్టి ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. మద్దాలగిరి తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీ మారిపోయి అసలు లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఆయన చేసిన ఆరోపణలు అందరికీ గుర్తున్నాయి కదా. ఎవరు మర్చిపోయినా లోకేష్ మర్చిపోలేదు. కాబట్టి ఈ బుక్లో మద్దాలగిరి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో 2019 ఎన్నికల్లో రాజోల్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. అంతకుముందు ఎన్నికల్లో ఆయనకు 1000 ఓట్లు కూడా రాలా, అయినా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు. ఏదో ప్రయోజనాలో లేకపోతే ఇంకొకటో వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన వైసీపీలోకి వెళ్లకుండా ఉన్నట్టయితే ఈ రోజున జనసేన పార్టీలో ఆయన పొజిషన్ ఏంటనేది ఆయన ఊహించుకోవాలి. వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, రాజకీయాల్లో పార్టీలు మారడం తప్పు కాదు, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు. లోకేష్ మీద చేశారు, పవన్ కళ్యాణ్ మీద చేశారు. పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయాడు అన్నారు, రకరకాల ఆరోపణలు చేశారు. రాజోల్ నియోజకవర్గంలో ఆయన చేసిన అవినీతిని ఈ బుక్లో ఇంక్లూడ్ చేశారట. ఆల్రెడీ అక్కడ రాజోల్లో ఉన్న జన సైనికులు లోకేష్కి చెప్పారట, అవన్నీ కూడా దీనిలో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి రాపాక వరప్రసాద్ కూడా లోకేష్ టార్గెట్. రెడ్ బుక్లో ఆయన పేరుంది. నెక్స్ట్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన చేసిన అరాచకాల గురించి. కారుమూరు నాగేశ్వరరావు రైతుల్ని ఎర్రిపప్ప అని తిట్టారు ఒకనొక సందర్భంలో. కారుమూరు నాగేశ్వరరావు తిడితే
నేను బుజ్జి కన్నా అన్నానని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన చిత్తుగా ఓడిపోయారు తణుకులో ఇప్పుడు ఆర్మిల్ రాధాకృష్ణ చేతిలో. కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు అండ్ అవినీతి దోపిడీ దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయబోతూ ఉన్నారనేది సమాచారం. ఈ బుక్లో కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా ఉంది. ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్గా ఆయన చేసి చాలా అడ్డగోలుగా చాలా వ్యవహారాలు చేశారు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. నెక్స్ట్ తానేటి వనిత హోంమంత్రి. ఏదైనా ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగితే అంటే మహిళా హోంమంత్రిగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు కాకినాడలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడని చెప్పి జన సైనికులు వీర మహిళలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే సెంటరింగ్ కర్రలు, మేకులు కొట్టిన సెంటరింగ్ కర్రలు, పెద్ద పెద్ద ఇనుప రాడ్లు, పెద్ద పెద్ద బండ రాళ్ళు తీసుకుని వీర మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి సందీప్ పంచకర్లని నానా దుర్భాషలాడి చొక్కా చింపేసి ఇబ్బంది పెడితే అని వీర మహిళలను కొట్టేశారు కదా. అక్కడ కనీసం తానేటి వనిత రెస్పాండ్ అవ్వాల. చాలా సందర్భాల్లో ఎక్కడైనా మహిళల మీద అత్యాచారాలు కానీ ఇది కానీ జరిగినప్పుడు దాని మీద సీరియస్గా క్విక్ రియాక్షన్ ఉండాలి యాజ్ ఏ మహిళా హోమ్ మినిస్టర్. కానీ ఒకనొక సందర్భంలో మనం చూసాం విజువల్స్లో కూడా చాలా సందర్భాల్లో ఎక్కడికైనా వచ్చినప్పుడు నవ్వడం, సీరియస్గా తీసుకోకపోవడం అదొకటి. అండ్ తానేటి వనిత మీద కూడా హోమ్ మినిస్టర్గా తన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. సో అవి కూడా ఇంక్లూడ్ చేశారట ఈ రెడ్ బుక్లో. నెక్స్ట్ వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్. మహిళలందరినీ సమానంగా చూడాలి. వైసీపీ మహిళల, టీడీపీ మహిళల, వీర మహిళల అన్నది సెకండరీ. వైసీపీ మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే బయటకు వచ్చేసి టీడీపీ మహిళలకి, వీర మహిళలకి వాళ్ళకి ఏమైపోయినా వాళ్ళ మీద ఎంత దారుణాలు జరుగుతున్నా కనీసం రెస్పాండ్ అవ్వకుండా చివరికి వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ ఏదో అనేశారని చెప్పి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టించారు వాసిరెడ్డి పద్మ. ఇక ఈ బుక్లో ఉంది. ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే. పరిటాల సునీత అక్కడ ఓడిపోయిన తర్వాత, గతంలో పరిటాల శ్రీరామ్ ఓడిపోయిన తర్వాత వాళ్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు అన్నది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ. సో ఈ బుక్లో ఇంక్లూడ్ చేశారట. కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ఉంది, ఆయన మంత్రిగా చేసిన అవినీతి. అండ్ చివరిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువకుడు, కానీ ఆయన కూడా మంచి ఫాలోయింగ్ ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి. కానీ జగన్ మన వెనక ఉన్నాడు అనే ఒక ధైర్యమో, లేక లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టకపోతే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, జగన్ మనకు అవకాశం ఇవ్వడు అనే ఒక భయమో, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చాలా ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద. అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ బుక్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు కూడా ఉంది. సో ఇలా చూసుకుంటే చాలామంది పేర్లు మనకి వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది కొన్ని వందల పేర్లు. అధికారుల విషయానికి వస్తే ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ, సిఐడి చీఫ్ సంజయ్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వైసీపీ కాకిగా పేరున్న కొల్లి రాఘవరెడ్డి. దీంతోపాటు కొంతమంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిఎస్పీలు, ఏఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు, ఇంకా ఐపీఎస్ స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, అండ్ ఐఏఎస్ వరకు, ఎంఆర్ఓ నుంచి ఐఏఎస్ వరకు చాలామంది అధికారులు. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్లో అందరూ కూడా జగన్ తొత్తుల్లా వ్యవహరించి ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టేసి అధికార పార్టీకే తొత్తుల్లా వ్యవహరించిన వాళ్ళందరి పేర్లు కూడా దీనిలో ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు నాయకుల పేర్లు అంబటి రాంబాబు గురించి మర్చిపోయాను. అంబటి రాంబాబు, ఆర్కే రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్, మిథున్ రెడ్డి, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మార్గాని భరత్, అవినాష్ రెడ్డి, నందిగన్ సురేష్, జోగి రమేష్, అంబటి రోజా, అమర్నాథ్ కొడుగుడు మంత్రి అంటారు కదా, భూమని కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మద్దాలగిరి, రాపాక వరప్రసాద్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, తానేటి వనిత, లక్ష్మీ పార్వతి, తెలుగు అకాడమీ చైర్పర్సన్గా చేసిన అవినీతి, వాసిరెడ్డి పద్మ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇలా కొన్ని వందల పేర్లు ఈ లోకేష్ రెడ్ బుక్లో ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా అంటే రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో సంపద సృష్టిస్తారు, మంచి పాలన అందిస్తారు, అది ఆయన పని ముఖ్యమంత్రిగా.
పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంఓ లేకపోతే ఇంకో పొజిషన్ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు చేసేది అంటే స్వపక్షంలో విపక్షంగా కూడా ఉంటాం, సలహాలు ఇస్తాం, ఎక్కడైనా జరగకపోతే మేము కూడా గట్టిగా ప్రెజర్ చేస్తాం. ఎందుకంటే ఇక వైసీపీ అయిపోయింది కదా, అటర్ ఫ్లాప్ అయిపోయింది, 11కి పరిమితం. దానిలో వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావడానికి కూడా సాహసించట్లా. నాకు తెలిసి అంటే రీసెంట్గా అచ్చెన్నాయుడు కూడా మేము గేట్స్ క్లోజ్ చేసేస్తాము, ఎవరు వచ్చినా కూడా మాకు అవసరం లేదు, మాకు సంపూర్ణ మెజారిటీ ఉంది, మమ్మల్ని అన్నవాళ్ళు మళ్ళీ మా పార్టీలోకి వస్తే మేము తీసుకోమని కూడా చెప్పారు. పాపం వాళ్ళు వద్దామన్నా కూడా ఆ 11 మందిలో పెద్దిరెడ్డి రారు, పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ద్వారకానాథ్ రెడ్డి రారు, జగన్మోహన్ రెడ్డి అసలే రారనుకోండి. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరన్నా వద్దామనుకున్నా కూడా వాళ్ళకి కూడా గేట్స్ క్లోజ్, కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా అంటే ఒక 5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జగన్ ఒక మాట అన్నారు, ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగను అని చెప్పి చాలా ఫేమస్ అయింది కదా పాట. చాలా బాగుంది పాట చెప్పుకోవడానికి. మరి ఇంతమంది ఇచ్చి కొట్టారంటే అర్థం చేసుకోవాలి కదా. మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మందుబాబులు, ఇంకా 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 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అందరూ కూడా మూకమ్ముడిగా మాకొద్దు నీ పాలన అని చెప్పి వద్దు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ మాటని నమ్మారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వడం అంటే నమ్మారు. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారు. సెంటర్లో కూడా కీలకమయ్యారు కదా, కీలకమయ్యారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వస్తే నెక్స్ట్ హైయెస్ట్ లార్జెస్ట్ నెంబర్ 16 టీడీపీ చక్రం తిప్పే అవకాశం. అక్కడ చక్రం తిప్పడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ సాధించవచ్చు. ఇంకా చాలా డిమాండ్స్ పెడతారనేది మనకున్న సమాచారం. అలా ఆయన దానిలో బిజీగా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన ఒకవైపు సినిమాలు చేసుకుంటారు, దాంతోపాటు అసెంబ్లీకి వస్తారు, ఏదైనా మంత్రి పదవి ఇస్తే ఆ శాఖకి న్యాయం చేస్తారు. ఇంకా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక లోకేష్ పని ఏంటంటే ఆయన మంత్రిగా చేస్తారు, నాకున్న సమాచారం మేరకు పని చేస్తూ వడ్డీతో సహా చెల్లిస్తారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నారా లోకేష్ గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. కర్మ సిద్ధాంతం ఒకటి అనేది ఉంటుంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని.